వెల్కమ్ టు శిరీష తెలుగింటి అమ్మాయి ఛానల్. ఇవాళ నేను వచ్చేసి మీకు బ్యూటీ టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఒకటి వచ్చేసి పిల్లలకి, ఇంకో బ్యూటీ టిప్ వచ్చేసి అడల్ట్స్ అన్నమాట. పిల్లలకంటే మనం వచ్చేసి మంత్స్ బేబీస్ నుంచి కూడా మనం ఈ టిప్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. పిల్లలు కొంచెం కలర్ రావడానికి నేను చెప్తున్నాను అనమాట ఇప్పుడు ఈ టిప్. సో పిల్లలు కలర్ ఎలా వస్తారు, దానికి మనం ఏ టైప్ ఆఫ్ టిప్ యూజ్ చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్దాము. ఓకే ఫ్రెండ్స్, చిన్న పిల్లలు అంటే ఫర్ సపోజ్ 2 months నుంచి 1 month అయిపోయిన తర్వాత సెకండ్ మంత్ నుంచి మనం వచ్చేసి పిల్లలకి స్నానం చేయించే ముందు చంటి పిల్లలకి ఒక 1 hour బిఫోర్ మనం వచ్చేసి ఒక పేస్ట్ లాంటిది రాయాలన్నమాట. సో అది రాస్తే ఏంటంటే వాళ్ళకి గ్లో అనేది బాగా వస్తుంది. అలా రోజు కంటిన్యూ చేస్తే ఫస్ట్ ఉన్న స్కిన్ టోన్కి తర్వాత స్కిన్ టోన్కి మీరు ఒక 10 to 15 days ఈ లోపు మీరు ఆ కంపారిజన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి ఈ టిప్ అనేది ట్రై చేసి చూడండి. ఇవన్నీ న్యాచురల్గా ఇంట్లో దొరికేటువంటి ప్రోడక్ట్స్, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఎటువంటి వేరే ఏ ప్రోడక్ట్స్ మనం యూజ్ చేయట్లేదు. జస్ట్ నార్మల్గా మనకి ఇంట్లో యూజ్ చేసేటువంటి ప్రోడక్ట్స్ మాత్రమే. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవు అనమాట. కాకపోతే మనం ఏం చేస్తామంటే వాటిని ఆ ప్రొసీజర్ అనేది నేను మీకు చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది మనం ఏమేమి యూజ్ చేస్తున్నాం అనేది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ టిప్ వచ్చేసి పిల్లల కోసం కదా, సో ఇది కొంచెం కాస్ట్లీగా అనిపించవచ్చు. ఎందుకంటే మనం దీనిలో యూజ్ చేసేది ఏంటంటే జీడిపప్పు, బాదం పప్పు యూజ్ చేస్తాము. బట్ మన పిల్లలు బాగుంటే మనకి చాలా బాగుంటుంది అనిపిస్తుంది కదా. సో పిల్లల కోసం జస్ట్ ఒక మంత్స్లో ఉన్నప్పుడు మాత్రం చేస్తే చాలు, తర్వాత అంత అవసరం లేదు. ఇన్ కేస్ అవసరం కంటిన్యూ చేయాలంటే బాగుంది ఎఫెక్ట్ అంటే కనుక కంటిన్యూ చేయొచ్చు ఒక 2 or 3 months. లేదంటే కనుక వీక్లీ ట్వైస్ అయినా సరే మనం అలా పెట్టచ్చు అనమాట. సరే, మనం ఎప్పుడైతే మనం ఇంగ్రీడియంట్స్ ఏంటనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మనకు కావాల్సింది ఫస్ట్ వచ్చేసి జీడిపప్పు, నెక్స్ట్ వచ్చేసి బాదం పప్పు, అలాగే మనకి ఈ పచ్చిపప్పు కావాలన్నమాట. పచ్చిపప్పు ఇవి కావాలి. సో ఈ 3 మనం ఎలా యూజ్ చేయాలనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఈ బాదం పప్పు ఉన్నాయి కదా, వీటిని సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఇందులో 6 బాదం పప్పు వేసుకున్నాము. అలాగే ఒక 6 జీడిపప్పు వేసుకోవాలి. 6 నెక్స్ట్ వచ్చేసి మనం ఒక 1 స్పూన్ అంతా ఇవి వేసుకోవాలి. పచ్చిపప్పు ఇన్ని వేసుకోవాలి. అంటే ఎగ్జాక్ట్గా నేను చేతితో వేసాను, బట్ స్పూన్తో అయితే కనుక ఒక ఫుల్ స్పూన్ అనమాట. ఫుల్ స్పూన్ ఆఫ్ ఈ పచ్చిపప్పు. ఈ మొత్తం అన్నిటినీ వచ్చేసి మనం వాటర్ పోసేసి నానబెట్టుకోవాలన్నమాట. ఈ నానబెట్టుకొని నైట్ టైం ఇవన్నీ నానబెట్టేసేసుకొని మార్నింగ్ లెగవంగానే మనం ఏం చేయాలంటే ఇదంతా కూడాను నానిపోయి ఉంటాయి. సో బాదం పప్పుకి అయితే పేస్ట్ ఇది ఉంటుంది కదా, పీల్ చేసేయాలన్నమాట. పీల్ చేసేసి మొత్తం అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిటిని కలిపేసి మనం మిక్సీ జార్లో మిక్సీ చేసేసేయాలన్నమాట. అంటే పేస్ట్ లాగా మనకి ఫామ్ అవుతుంది. మనకి కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వద్దు. లైట్గా వాటర్ వేసేసి మిక్సీ వేసేసుకుంటే మనకి థిక్ పేస్ట్ లాగా వస్తుంది అనమాట. సో ఆ పేస్ట్ వచ్చేసి పిల్లలకి బాడీ మొత్తం అంతా కూడాను రబ్ చేస్తూ స్మూత్గా స్లోగా, చిన్నపిల్లలు కదా చాలా డెలికేట్గా ఉంటారు. సో వాళ్ళకి హార్డ్గా ఉండకుండా స్మూత్గా ఒంటి నిండా అంతా రాసేసేయాలన్నమాట, ఫేస్తో సహా. ఫేస్ మీద రాసేటప్పుడు మాత్రం కొంచెం కళ్ళ దగ్గర, నోటి దగ్గర, చిన్నపిల్లలు కాబట్టి జాగ్రత్తగా రాసుకోవాలి. వాళ్ళు నిద్రపోయినప్పుడు రాస్తే ఏంటంటే వాళ్ళు కదలకుండా ఉంటారు. సో నిద్రపోయినప్పుడు వాళ్ళకి నోటి దగ్గర అస్సలు తగలకూడదు, ఎందుకంటే చంటి పిల్లలు కాబట్టి. మిగతా అంతా కూడా మొత్తం ఈ విధంగా మనకి బాడీ అంతా పేస్ట్ అప్లై చేసేసి ఒక 1 hour వాళ్ళని అలా వదిలేసేయాలన్నమాట. వదిలేసిన తర్వాత అప్పుడు మనం స్నానం చేపిస్తే పిల్లలకి ఎవ్రీడే, డే బై డే మనకి వాళ్ళ ఫేస్లో ఉన్నటువంటి గ్లో అనేది మీకు వేరియేషన్ అనేది కూడా మీకు అర్థమవుతుంది అనమాట. సో ఈ టిప్ అయితే యూజ్ చేయండి. నేనైతే మా పాపకి, మా బాబుకి అలానే చేశాను అనమాట. మీకు కనుక ఒకసారి ట్రై చేస్తే ఎవరి స్కిన్ టోన్ వాళ్ళది. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. దాన్ని బట్టి మీరు రోజు రాయాలా లేదంటే వీక్లీ ట్వైస్ రాద్దామా అనేది మీరు ఆప్షన్ చూసుకోండి మన బేబీస్ని బట్టి. ఇప్పుడు కొంతమంది బేబీస్ ఏంటంటే రాస్తున్న చక్కగా పడుకుంటారు, కొంతమంది ఏంటంటే కొంచెం అటు ఇటు కదులుతూ ఉంటారనమాట. సో ఆ సిచ్యువేషన్స్ అన్నీ కన్సిడర్ చేసుకుంటూ జాగ్రత్తగా పేస్ట్ రాసేసి 1 hour బిఫోర్, స్నానం చేసేదానికి 1 hour బిఫోర్ మాత్రమే ఈ పేస్ట్ అప్లై చేసేసి ఒంటి నిండా
1 అవర్ అలా లీవ్ చేసేసి ఆ తర్వాత స్నానం చేయించేసేయండి. కంపల్సరీగా గ్లో అనేది, కలర్ అనేది మాత్రం వస్తారు. ఓకే ఫ్రెండ్స్, మరి అయితే మీకు ఈ టిప్ నేను అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఒక బ్యూటీ టిప్ చూపిద్దాం అనుకుంటున్నాను అడల్ట్స్కి. సో ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే టమాటో అనమాట. సో ఈ విధంగా మనం ఒక టమాటో తీసుకోవాలి. దీన్ని ఏం చేయాలంటే హాఫ్గా కట్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా హాఫ్గా కట్ చేసేసుకొని దీని మీద మనం షుగర్ వేసుకోవాలన్నమాట. సో షుగర్ వేసేసుకొని మనం స్క్రబ్ లాగా చేసుకోవాలన్నమాట. ఫేస్ అంతా అప్లై చేయాలి. ఇప్పుడు నేను అది మీకు ఎలాగో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే ఈ షుగర్ అనేది ఈ విధంగా మనం వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మనం ఈ టమాటాని మొత్తం ఫేస్కి అప్లై చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అనేవి పోతాయి. అలాగే మనకి క్లెన్సింగ్ లాగా యూజ్ అవుతుంది అనమాట. అంటే ఫేస్ అంతా కూడా బాగా క్లీన్ అయిపోతుంది, పోర్స్ ఓపెన్ అవుతాయి. సో మనకి ఏంటంటే చాలా ఫేస్ అనేది గ్లో అనేది వస్తుంది అనమాట. సో మరి అయితే ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ప్రతిసారి ఫేషియల్ చేయించుకోవాలంటే కుదరదు. ఇన్ కేస్ ఒక్కోసారి ఆల్ ఆఫ్ సడన్ గా మనకి ఫంక్షన్స్ అనేవి వస్తాయి. సో అప్పుడు బయటకు వెళ్ళాలంటే మనకు కుదరదు. బట్ ఏంటంటే ఇది కనుక చేసుకుంటే, ఫేషియల్ చేయించుకుంటే ఎంతైతే లుక్ వస్తుందో అలాగే మనకి ఫేస్ అనేది గ్లో బాగా వస్తుంది అనమాట ఈ టమాటో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ టమాటా మనం ఫేస్ కి ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో మనం వచ్చేసి ఫేస్ కి ఈ టమాటోకి ఇక్కడ షుగర్ వేసేసుకొని జస్ట్ మనం ఇలా లైట్ గా ఈ విధంగా మనం స్క్రబ్ చేసుకోవాలి. స్క్రబ్ చేసుకుంటే ఏంటంటే ఈ టమాటాలో ఈ షుగర్ అనేది ఉంది కదా, సో ఈ షుగర్ ఏం చేస్తుందంటే కొంచెం పోర్స్ ని ఓపెన్ చేస్తుంది అనమాట. దాని మీద ఇలా రబ్ చేయడం వల్ల. సో ఈ విధంగా మనం ఫేస్ అంతా కూడాను అప్లై చేసుకోవాలి. మొత్తం అంతా ఈ టమాటా అంతా స్క్వీజ్ చేసుకుంటూ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వాటర్ అంతా అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తే లోపల ఉన్న జ్యూస్ అనేది మనకి బయటకు వస్తుంది. సో మనం ఇలా అప్లై చేసుకోవాలి. ఇది టమాటా అంతా జ్యూస్ అంతా మనకు వచ్చేసేంత వరకు మనం ఈ విధంగా రబ్ చేసుకుంటూ చేసుకోవాలన్నమాట. ఈజీగా చేసుకోవచ్చు, లెస్ కాస్ట్ ఉంటుంది. ఓన్లీ హాఫ్ టమాటా చాలు మనకి. ఈ విధంగా మనం టమాటా అంతా కూడాను అప్లై చేసేసుకోవాలి. ఇదంతా అప్లై చేసుకున్న తర్వాత మనం డ్రై అయ్యేదాకా కొంచెంసేపు ఆగాలి. మొత్తం అంతా కూడాను డ్రై అయిపోయిన తర్వాత ఒకసారి మనం వాష్ చేసేసుకుంటే స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. అలాగే డెడ్ సెల్స్ అన్నీ కూడాను మనకి తగ్గిపోతాయి, పోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి, ఫుల్గా క్లెన్సింగ్ అవుతుంది, ట్యాన్ పోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే మొత్తం అంతా అప్లై చేసేసుకున్నాను. డ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనం వాష్ చేసేసుకోవాలన్నమాట. వాష్ చేసేసుకుంటే మనకి స్కిన్ అనేది బాగా గ్లోగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.